రైతులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇది మామిడి తోటకి ఫస్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ నెలలోనూ కొంచెం తెగులు గట్రా రాకుండా కాపర్ డెఫిషియన్సీ ఉన్న పోవడానికి నీట్గా మొక్కల ఆకులు రికవరీ అవ్వడానికి అంటే మనం మే జూన్లో ఫెర్టిలైజర్ పెట్టుకున్నప్పుడు మొక్క ఏజ్ని బట్టి ఆల్రెడీ మనం పెట్టామండి. అగ్రోమిన్ సాయిల్ ఫార్ములా 7 అన్నది మొక్కకి 100 గ్రాముల నుంచి 300 గ్రాముల దాకా, అలాగే కాల్బోర్ బోరాన్ అనమాట, బోరాన్ కాలుష్యం కలిపింది. అది మొక్క ఏజ్ని బట్టి 100 గ్రాముల నుంచి 200 గ్రాములు పెట్టుకున్నాం అనమాట అండి. ఇదే తోటకే అదే టైప్లో ఇప్పుడు ఆకుల్లో డెఫిషియన్సీ కొంచెం తగ్గి మొక్క గమ్ముని పూత పిండి మనకి గమ్ముని రావడానికి, గమ్ముని కాయలు కావడానికి ఆల్రెడీ జనవరి కల్లా పూత స్టార్ట్ అయ్యే టైప్లో రావడానికి అనమాట. నవంబరు డిసెంబర్లోనే ఫుల్గా పూత గమ్ముని ముందుగా రావడానికి మనకు ఉపయోగపడుతుందండి. అందుకని కాపర్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి అండి. కాపర్ డెఫిషియన్సీ అంటే ఇలాగ ఆకుల మీద తెగులు వస్తుంది అనమాట అండి. ఇలాగ ఆకులు ఎర్రగా మారిపోయినట్టు, ఆకులు ఇలా ఎర్రగా మారిపోయినట్టు గట్రా ఉంటుందండి. అప్పుడు కాపర్ డెఫిషియన్సీ అంటారు దీన్ని. దానివల్ల మనకి ఇది కాపర్ డెఫిషియన్సీ అనమాట అండి. మొక్కలు మళ్ళీ గ్రోత్ నీట్గా గమ్ముని ఫ్లవరింగ్ రావడానికి, తెగులు రాకుండా తట్టుకోవడానికి పాస్పోకాప్ అని ఉంటుందండి. ఎరీస్ కంపెనీ పాస్పోకాప్ అని ఉంటుంది. అది లీటర్ నీటికి 2 ml అండి. ఎరీస్ కంపెనీ పాస్పోకాప్ 2 ml అండి. అలాగే ఆల్ న్యూట్రియన్స్ అందడానికి అగ్రోమిన్ మ్యాక్స్ అని ఉంటుందండి. అగ్రోమిన్ మ్యాక్స్ జింకు, ఐరన్, బోరన్, కాపర్, మాలిబ్డినం అన్నీ అందుతానమాట అండి. దానికైతే లీటర్ నీటికి అది ఒక 2 గ్రాములు అండి. అలాగే క్లోరో 50 EC కానీ 20 EC కానీ లీటర్ నీటికి 1 ml నుంచి 2 ml దాకా అది వేసుకోవచ్చండి. అగ్రోమిన్ మ్యాక్స్ ఇదండి. జింకు, ఐరన్, మాంగనీస్, బోరన్, కాపర్, మాలిబ్డినం లీటర్ నీటికి 2 గ్రాముల నుంచి 3 గ్రాముల నుంచి 5 గ్రాముల దాకా వేసుకోవచ్చు అనమాట అండి. ఇది కొట్టడం వల్ల ఆకుల్లో లోపాలు గట్రా తగ్గి మళ్ళీ మనకి గమ్ముని మొక్కలు గమ్ముని పూత పిండి రావడానికి ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడప్పుడే కాదండి, ఆకు ద్వారా తీసుకుంటుంది అనమాట అండి. తెగులు కూడా రాకుండా కాపర్ డెఫిషియన్సీ. అలాగే పాస్పోకాప్లో ఫాస్ఫరస్, కాపర్ ఉంటుందంట. ఫాస్ఫరస్ అంటే DAP లిక్విడ్ అనమాట అండి, భాస్వరం అనమాట అండి. అది మొక్కకి మంచి బలాన్ని ఇచ్చి కొమ్మని గమ్ముని లాక్ రావడానికి, కొమ్మకి బలం రావడానికి, అలాగే తెగులు రాకుండా తట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. క్లోరో 1 ml నుంచి 2 ml వేస్తుందండి. అంటే 200 లీటర్ డ్రమ్ముకి పాస్పోకాప్ అన్నది 400 ml, అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ అన్నది 400 గ్రాములు, క్లోరో కూడా 1 ml అంటే 200 ml నుంచి 1/2 లీటర్ వేసుకుంటారనమాట అండి ఒక డ్రమ్ముకి. ఇలా కొట్టడం వల్ల మొక్క నీట్గా తయారవడానికి, ఇలాగ గుజ్జుగా గట్రా రాకుండా, కాపర్ డెఫిషియన్సీ గట్రా రాకుండా మొక్క బాగా తయారవడానికి, ఆకు మంచి నీట్గా తయారైందంటే మళ్ళీ ఫుల్గా పూత పొడుచుకు రావడానికి పనిచేస్తుందండి. అయితే నవంబరు డిసెంబర్లో మళ్ళీ స్ప్రేయింగ్ ఇస్తాం అనమాట అండి. ఇప్పుడు మొక్క హెల్తీగా తయారవుతుంది అనమాట. అందుకని చేస్తున్నాం అనమాట అండి. అలాగే ఇది మొక్క ఫెర్టిలైజర్ పెట్టించాం, కింద పూనింగ్ చేయించాం. అలాగే మొక్క మంచి కొమ్మలు అన్నీ తయారవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇలా కొడితే కనుక బాగుంటుంది అండి. ఇలా కొట్టుకుంటే మంచి నీట్గా ఉంటుంది. అలాగే స్ప్రేయింగ్ చేసిన తర్వాత మొక్క మొదలు కూడా మొక్క ఇక్కడ నుంచి మొత్తం చుట్టూరు మొక్క ఇక్కడ నుంచి మొదలెట్టి కారణం కాడి నుంచి లక్షంతా కూడా చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే పాస్పోకాప్ అన్నది లిక్విడ్ అనమాట అండి. ఆ పాస్పోకాప్ లిక్విడ్ కూడా చూపెడతానండి. పాస్పోకాప్ అన్నది కూడా వేసుకోవడం వల్ల మనకి తెగులు రాకుండా, ఫాస్ఫరస్ ప్లస్ కాపర్ వల్ల తెగులు రానివ్వకుండా ఉంటుంది, మొక్క గ్రోత్ వస్తుంది. అలాగే భాస్వరం ఇదన్నమాట. పాస్పోకాప్ ఇదండి. పాస్పోకాప్ ఫాస్ఫరస్ కాపర్ ఇదన్నమాట అండి. భాస్వరం 32%, కాపర్ 8% ఉండడం వల్ల లీటర్ నీటికి 2 ml నుంచి 3 ml దాకా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు తెగులు రానివ్వకుండా మొత్తం గ్రోత్ వస్తుంది. అలాగే పాస్పోకాప్ అన్నది, ఈ మ్యాక్స్ అన్నది ఒరిజినల్ కూడా
ఆల్రెడీ దుబ్బుకొలకుండా ఉపయోగపడాలంటే కనుక మనకి ఫెర్టిలైజర్లో కలుపుకుని ఎకరానికి ఒక అర కేజీ వర్సీన్ అయితే ఎకరానికి అర కేజీ నుంచి అర కేజీ అగ్రోమిన్ మ్యాక్స్, అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ పాస్పో కాప్ అన్నదే అర లీటర్ నుంచి లీటర్ దాకా ఇసుకలో కలుపుకుని వేసుకుంటే కనుక ఫెర్టిలైజర్ ఉంటుందండి. ఇసుకలో కలుపుకుని వేసుకుంటే కనుక మనకి అక్కడ ఏరుకోకుండా కొత్త పీచు వేరు వచ్చి బాగా డెవలప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.